హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకోసం మరొక వీడియో. మహేంద్రాపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారాజ్యంగా పాలించేవాడు. విజయసింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రమసింహుడు కూడా తండ్రిలాగా పరిపాలించాలనుకున్నాడు. కానీ మంత్రి తగిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు. ఒకరోజు రాత్రి, నా తండ్రి ఎంత ప్రజారాజ్యంగా పరిపాలించాడు, నేను అలా పరిపాలిద్దామనుకుంటే మంత్రి అధికారులు సహకరించడం లేదే, ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో, నేను ఈ బాధ్యత మొయ్యలేనేమో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటాడు. మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవన ద్వారం దాటి బయటకు వచ్చాడు. ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను గుర్తుపడతారు అని మళ్ళీ తన మనసులో అనుకొని తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకుంటాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోట్లో ఒక చక్కెర పలుకు కరుచుకొని వెళుతూ ఉండడాన్ని గమనించాడు. గోడ వారంగా వెళ్ళడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుల్లో ఉన్న తన నివాసంలోకి వెళ్ళిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఓరా, ఈ చీమను చూడు, ఈ రాజభవనంలో ఎక్కడో మూలనున్న వంటగది నుండి పంచదార పలుకుని కరుచుకొని 3 అంతస్తులు ఉన్న ఈ రాజభవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే దానికన్నా ఎన్నో రెట్లు పెద్దగా బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలైంది. చనిపోదామనుకున్న విక్రమసింహుడు తన మనసును మార్చుకొని కొత్త ఉత్సాహంతో తన అధికారులని, మంత్రులని సహకరించేలా చేసుకొని ప్రజారాజ్యంగా పరిపాలించసాగాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and subscribe my channel. Thank you.